వచ్చేయండి సార్, వచ్చేయండి. దయచేసి అందరూ కూర్చోండి. స్టేజ్ మీదకి వస్తే అందరికీ కనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి కూర్చోండి అందరూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నెల్లూరులో ఉదయం నుంచి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను. సో ప్రతి సంవత్సరం ఏంటంటే నేను నెల్లూరుకి రషీద్ అభిమాని, ఆయన మా అమ్మగారి పేరు మీద పాటల పోటీలు, డాన్స్ పోటీలు, కరాటే పోటీలు అలాంటివి ఆయన చేసుకుంటారు. దానికి వస్తుంటాం. ఇది కాకుండా కశ్మూర్ దర్గాకి ప్రతి సంవత్సరం, అంటే మన కరోనా టైంలో మిస్ అయింది, ఆయన రెగ్యులర్గా వెళ్ళి అక్కడ నా కోసం ఆయన దువా చేస్తుంటాడు. సో నాకు ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా నేను వెళ్ళి అక్కడ విజిట్ ఉంది. ఇట్లా ఆధ్యాత్మిక విషయంలో వస్తున్నప్పుడు ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ అభిమానులు కూడా ఇక్కడ సురేంద్ర, సుబ్బారావు, మెయిన్గా చెప్పాలంటే ఓల్డ్ సీనియర్ ఫ్యాన్స్ అంతా వీళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. సో అలా ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి టెంపుల్ ప్రోగ్రామ్, అవార్డు మా డాన్స్ బాబు, నెల్లూరు బాబు అని చెప్పి ఆయన 32వ వార్షికోత్సవానికి ప్రోగ్రాం అరేంజ్ చేస్తే, స్పోర్ట్స్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తే నా గురించి నేను రావడం జరిగింది. అలాగే తిరుపతి నుంచి నారాయణ గౌడ్, సో ఏదైనా పాయింట్, అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ అమీర్ జాన్ చాలా పాత అభిమాని. ఆయన ఒక స్కూల్, ఇంగ్లీష్ మీడియం, బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి 20 years, ఇది 20వ వార్షికోత్సవం ఆయన సెలబ్రేట్ చేస్తారు. సో ముందుగా నాకు అభిమానులు నాకు చాలామంది ఉన్నారు. సో అభిమానుల్లో అంటే కొందరు పాపం వాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వాటిలో కొందరు ఇంకా అలాగే ఉన్నారు, కొందరు విజయం సాధించారు. వాటిల్లో విద్య విషయంలో నాకు కొందరు చేశారు. వాటిలో ఇక్కడ నెల్లూరులో అమీర్ జాన్ ఆయన 20వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేస్తున్నది చాలా ఆనందంగా ఉంది. నాకు ఫోన్ చేసి ఇట్లా మీరు రావాలంటే, యాక్చువల్గా ఫోన్ చేసి 2 months అయిపోయింది, బట్ నాకు డేట్ లేదు, ఈరోజే డేట్ నాకు ఈరోజు రావడం జరిగింది. అభిమానిగా ముందుగా అమీర్ జాన్కి నా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ స్కూల్ ఒక కాలేజ్ అయ్యి మంచి యూనివర్సిటీ అవ్వాలని కూడా అలాగే జగీనా గారు కూడా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ స్కూల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, మెయింటెనెన్స్, అది 20 yearsకి ఆయన చేశారని నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. అండ్ విద్య అనేది ఈరోజు చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు ఏంటంటే చదువులో మాకేముంది, చదివితే మాకేం వస్తుంది అని చెప్పి చాలా అనుకున్నాను. చాలామంది తప్పు చేశారు. బట్ ఈరోజు చెప్తున్నానండి,
అది గ్రామీణ స్థాయి అయినా పర్లేదు, డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు, టౌన్ అయినా పర్లేదు, సిటీ అయినా పర్లేదు. ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద ఎసెట్. భూమి ఎంత ఉంది అనేది, బిల్డింగ్ ఎన్ని ఉన్నాయి కాదు, ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి, సో ఏది ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో. ఎందుకంటే ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం, మదర్ టంగ్ అనేది చాలా అవసరం. సో దాని తర్వాత చాయిస్ చాలా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తం తిరగాలనుకుంటే హిందీ తెలిస్తే చాలు, కానీ విదేశాలకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ తెలియాలి. ఇంకా అక్కడ హిందీ పనికిరాదు, మన మాతృభాష కూడా పనికిరాదు. సో అట్లా అది చాలా యూస్. నేను నా చిన్నప్పుడు నేను పెరిగినంత ఒక ముస్లిం హౌసే. నా ఇంటి పక్క ఇంటి వచ్చి జినా టైలర్స్ అని చెప్పేసి చెన్నైలో చాలా ఫేమస్ వాళ్ళు. మా అమ్మగారు ఎక్కడైనా అంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ, సో టూర్కి వెళ్తే అక్కడే వదిలేసి వెళ్ళేవారు. వాళ్ళ ఇంట్లో అంతా అమ్మాయిలే, అంటే అబ్బాయిలు పుట్టలేదు. సో నన్ను ఒక కొడుకులాగా వాళ్ళు పెంచారు. సో చిన్నప్పటి నుంచే నాకేంటంటే ఇస్లాం గురించి, ముస్లిం ఈ ట్రెడిషన్ గురించి ఇవన్నీ ఏంటంటే నాకు అలవాటు ఉంది. అలాగే క్రిస్టియానిటీ కూడా నాకు బాగా, ఏమంటే స్కూల్ కాన్వెంట్, చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ చదివాను. సో నాకేంటంటే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కనే వచ్చాను, యాక్టర్ అవ్వాలని కాదు. సడన్గా అవకాశం వచ్చింది, షూటింగ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను, దాని తర్వాత డాన్స్ నేర్చుకున్నాను. ఈరోజు 46వ సంవత్సరం, దగ్గర దగ్గర 750 సినిమాలు దాటుతున్నాను. 100 సినిమాలు తెలుగులో హీరో పూర్తి అయిపోయింది, 50 సినిమాలు హీరోగా తమిళ్లో, 25 పిక్చర్స్ కన్నడ అయిపోయింది, 700 సినిమాలు, 10 భాషలు. అంటే నిజంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మా అభిమానులు ఆశీస్సులు, ఆ భగవంతుడు దీంతోనే చేశాను తప్ప, ఎందుకంటే ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా అసలు ఉండడం అంటే చాలా కష్టం. అయినా నా నిర్మాతలు, దర్శకులు వాళ్ళందరికీ పాదాభివందనాలు. అంటే టెక్నీషియన్స్ అందరికీ మంచి మంచి నాకు స్టోరీస్, మంచి యాక్షన్, మంచి డాన్స్, మంచి మ్యూజిక్, సాంగ్స్, డైరెక్టర్స్, మంచి డైలాగ్స్, రైటర్స్ ఇచ్చారు. అందరికీ ఈరోజు ఈ స్థాయి ఉన్నానంటే అది సినిమా వాళ్ళని. నాకు వచ్చిన ఇమేజ్ వెంకటేశ్వర స్వామిగా, అన్నమయ్య రామదాసు, రాముడుగా, సత్యనారాయణ స్వామిలో ఇలాంటి ఏంటంటే రేర్ రికార్డ్. నాకంటూ ఒక రికార్డ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో కూర్చొని అన్నమయ్య సినిమా చూశారు, ఎంతమంది చూశారు సినిమా. సో అట్లాంటి రికార్డ్ నేను క్రియేట్ చేశాను. అదంతా అంటే నేను క్రియేట్ చేయడం, దేవుడు క్రియేట్ చేయించాడు నాతో. సో నా నిర్ణయం ఏంటంటే మనందరూ ఒకటిగా ఉండాలి, ప్రతి మతం కులాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఒక్కో దాంట్లో స్పెషాలిటీ ఏదో ఒకటి ఉంటుంది. అలా నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన దర్గాకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, అన్నిటికీ నేను వెళ్తాను. జొరాస్ట్రియన్ దీనికి కూడా నేను వెళ్తాను. సో నాకు అందరూ అంతా భారతీయులు, సో అందరూ కలిసి ఉండాలి అండ్ మన ఊరిని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఈరోజు మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో, లెజెండరీ హీరో సుమన్ గారు. నేను ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి సుమన్ గారి అభిమానిని. 84లో 10th క్లాస్ కంప్లీట్ అయింది నాకు. 84 తర్వాత కాలేజ్ కోసం నెల్లూరు వచ్చాను. అప్పటి నుంచి రషీదు, నేను ఫ్యాన్స్ స్టార్ట్ చేసాము. రషీదు టౌన్ వార్డ్ ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అలాగే ఉంది. కాకపోతే నేను ఈ వ్యాపారాల రీత్యా, నా పిల్లల వ్యాపారాల చదువుల రీత్యా కొద్దిగా మా బాస్కి దూరం అయ్యాను. దూరం అంటే కలుస్తున్నాం, కానీ ఎక్కువగా ఫ్యాన్స్ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనలేకపోయాను. కానీ మా బాస్ ఎప్పుడు టచ్లో ఉన్నాను. ఈరోజు మా స్కూల్ కార్యక్రమానికి పిలవగానే ఎంతో మంచి మనసు చేసుకొని, ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది, రాలేని పరిస్థితి. నాకు తెలుసు, రాత్రి కూడా నేను ప్రోగ్రామ్ చేసి రాత్రి 12-1 గంటలకు ఇంటికి వచ్చారు. మళ్ళీ మార్నింగ్ 4 గంటలకు మళ్ళీ ఫ్లైట్లో తిరుపతి వచ్చారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా కేవలం ఒక అభిమాని పిలిచారనే ఉద్దేశంతో మా బాస్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా అన్వర్ బాషా గారు, అలాగే మా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ కాళేశ్వర సార్ గారు, కృష్ణ చైతన్య కాలేజ్ డైరెక్టర్ రాణా ప్రమోద్ గారు, మా ఎంబీఓ గారు సార్ కూడా వచ్చినారు. సార్ క్షమించండి, మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోయాము. అబ్దుల్ హమీద్ గారు, అందరికీ పేరు పేరున పత్రికల వారికి, విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి మా బాస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్న జర్నలిస్టు సోదరులకు, సోదరీమణులకు నా నమస్కారం. మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో
బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవానికి 20వ వార్షికోత్సవానికి విచ్చేసిన సుమన్ గారు, మరి వారు నేను దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి వారితో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్ని కార్యక్రమాల్లో. మరి వారి గొప్పతనం ఏంటంటే మామూలు వ్యక్తుల్ని ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. సామాన్యమైన వ్యక్తులు రషీద్ కానీ, మా మీర్జాన్ కానీ, సుబ్బారావు కానీ, సురేంద్ర కానీ, వీళ్ళందరూ అతి సామాన్యమైన వ్యక్తులు. మరి వీరి ఇళ్లలో కానీ వీరు చేసే వాటిలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎటువంటి ఆశించకుండా వారి నుంచి మరి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లాస్ట్ మంత్లో కూడా సుబ్బారావు అభిమాని నెల్లూరు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఒంగోలులో జరిగితే దానికి కూడా అటెండ్ అయ్యారు. ఈరోజు జరిగే కార్యక్రమానికి వాళ్ళు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా మరి మాలాంటి చిన్న బడ్జెట్ స్కూళ్ళని కూడా ఆయన ప్రోత్సహించడం అనేది ఆయన గొప్ప మనసుకి ఒక తార్కాణం ఇది. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఆశీర్వదించడానికి వచ్చి రావడం అనేది మేమంతా మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున వారిని అభినందిస్తున్నాను. మరి విద్య కోసం ఇప్పుడు బాబా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక బడ్జెట్ స్కూల్, అంటే చిన్న స్కూల్, చాలా తక్కువ ఆదాయం ఉండే పేరెంట్స్ మాత్రమే ఇక్కడ చదివిస్తారు పిల్లల్ని. మరి తక్కువ స్ట్రెంగ్త్తో కూడా జరిగే స్కూల్ ఇది. ఒక క్లాస్కి 20 నుంచి 25 మంది కన్నా దాదాపుగా ఎక్కువగా ఉండే పరిస్థితి లేదు. మరి ఆ 20 మంది 25 మందిలోనే 10కి 10 ర్యాంక్స్ తీసుకొచ్చింది బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్, 10కి 10 చాలాసార్లు. మరి అలాంటి స్కూలు నిజంగా పిల్లల కోసం, పేద పిల్లల కోసం తక్కువ ఫీజులతో చాలా కష్టం చేస్తున్నారు, చాలా న్యాయం చేస్తున్నారు పిల్లల అభివృద్ధి కోసం. మరి కార్పొరేట్ స్కూళ్ళని తీసుకుంటే లక్షలాది మంది చదువుతారు అక్కడ. ఎక్కడో ఒకరిద్దరికి 10కి 10 లేకపోతే టాప్ ర్యాంక్ వస్తే అదే పబ్లిసిటీ చేస్తారు. మరి అలాంటి బ్రాంచెస్ అనేది లేదా ఏ సెక్షన్స్ అనేది ఒక క్లాస్కి 70 మంది 80 మంది అనేది ఇక్కడ లేరు. చాలా తక్కువ స్ట్రెంత్తో చాలా గొప్ప ఫలితాలని స్టేట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫలితాలని ఈ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎవ్రీ ఇయర్ సాధిస్తుంది. ఈరోజు కొత్తగా కాదు.